హలో ఫ్రెండ్స్, మనకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న, సలార్ మూవీ 1000 కోట్లు దాటుతుందా అన్నా చెప్పు. కింద కామెంట్లు చాలా మంది చేస్తున్నారు. అయితే ఫైనల్ వాడు చెప్పాలంటే భయ్య కొంచెం కష్టంగా తీసుకోవడానికి ఇష్టంగా లేనప్పటికీ సలార్ మూవీ 1000 కోట్లు కొట్టే స్థితిలో అయితే ప్రజెంట్ లేదు. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, పఠాన్ లాంటి పకోడీ సినిమాకే 1000 కోట్లు వచ్చేసాయి, జవాన్ లాంటి ఫ్రూట్ జ్యూస్ సినిమాకి 1000 కోట్లు వచ్చేసాయి, మరి సాలిడ్ స్టఫ్ ఉన్న సలార్కి ఎందుకు రావట్లేదు అనే డౌట్ మీకు కనుక వస్తే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సలార్ మూవీకి 1000 కోట్లు రాకపోవడానికి నెంబర్ 1 రీజన్ అంటే భయ్య రిలీజ్ డేట్ చేంజ్ చేయటమే. ఎందుకంటే రిలీజ్ డేట్ మార్చకుండా చెప్పిన డేట్కే సోలోగా వస్తే ఇటువంటి పెద్ద సినిమాకి ప్లస్ అవుతుంది. ఈ విధంగా గుంపులో గోవిందం కింద వస్తే కలెక్షన్స్ అనేవి ఖచ్చితంగా షేర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ అనేది మనకు అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 2 సినిమాలు ఉంటే ఒక సినిమాని చూసి రెండో సినిమాని ఓటీటీలో చూద్దాం అనే విధంగా ఆడియన్స్ వచ్చేసారు. కాబట్టి మనకు ఆప్షన్ అనేది లేకుండా ఓన్లీ వన్ సింగిల్గా ఉంటే ఖచ్చితంగా సినిమాకి అనేవి కలెక్షన్స్ వస్తాయి. అదనమాట మ్యాటర్. ఎందుకంటే సలార్ మూవీ 1000 కోట్లు కొట్టాలంటే సలార్ అనే కాదు, ఏ సినిమా 1000 కోట్లు కొట్టాలన్నా తెలుగులో మాత్రమే కలెక్షన్స్ వస్తే సరిపోదు. తెలుగులో మ్యాక్సిమం 400 కోట్లు వస్తుంది. టికెట్ల రేట్లు గట్టిగా పెంచితే త్రిబులర్కి అదే వచ్చింది. ఇక మిగిలిన కలెక్షన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ది స్టేట్ రావాల్సిందే, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కూడా మనకు తోడవ్వాలి. ముఖ్యంగా భయ్య బాలీవుడ్లో కనీసం 300 నుండి 500 కోట్ల మార్క్ అనేది వస్తేనే ఏ సినిమా అయినా సరే 1000 కోట్ల మార్క్ అనేది దాటుతుంది. మీరు త్రిబులర్ చూసుకుంటే 300 కోట్ల వరకు గ్రాస్ అనేది బాలీవుడ్లో వచ్చింది. ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే 500 కోట్ల వరకు ఇక బాలీవుడ్లో వచ్చింది. మరి సలార్ విషయానికి వస్తే కేవలం 150 కోట్లు మాత్రమే వచ్చింది. మరి సలార్కి సోలో రిలీజ్ కనుక ఉండుంటే, డంకీ కనుక పోటీలో లేకుండా ఉండుంటే ఆ 150 కోట్లు కాస్త 300 కోట్లు అయ్యి ఉండేది. అలాగే ఓవర్సీస్ భయ్య, ఓవర్సీస్లో త్రిబులర్ మూవీకి 260 కోట్ల పైన గ్రాస్ అనేది వచ్చింది. మరి సలార్కి చూసుకుంటే 150 కోట్ల వరకు వచ్చింది. అక్కడ కూడా మనకు కనీసం 100 కోట్ల పైన మైనస్ అనేది అయిపోయింది. అంతేకాదు కన్నడలో ఖటేరా అనే పెద్ద సినిమా ఒకటి రిలీజ్ అయింది. దానివల్ల కూడా కనీసం ఒక 20 కోట్ల కలెక్షన్స్ అనేవి డ్రాప్ అయ్యే అవకాశం మనకు ఉంది. ఈ విధంగా ఎలా చూసుకున్నా సరే రిలీజ్ డేట్ అనేది తప్పించడం వల్ల సెప్టెంబర్లో కాకుండా డిసెంబర్కి మార్చడం వల్ల ఈ విధంగా 200 కోట్లు అనేది లాస్ వచ్చినట్టుగా మనకు అధ్యయనంలో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఆ 200 కోట్లే మనకు 1000 కోట్ల మార్కుకి తక్కువగా కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే సలార్ మూవీ లాంగ్ రన్లో 800 కోట్ల మార్క్ అనేది ఈజీగా టచ్ చేస్తుంది. 800 నుండి 850 కోట్ల వరకు వెళ్తుంది. కానీ ఆ మిగిలిన 150 కోట్లు అనేది ఈ విధంగా హిందీ అలాగే కన్నడ ఈ విధంగా ఓవర్సీస్ మార్కెట్లో మనకు తక్కువ అవటం వల్ల ఈ విధంగా 1000 కోట్ల మార్క్ అనేది తక్కువైనట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే భయ్య పార్ట్ 2 ఈ సలార్కి ఉండటం. ఎందుకంటే పార్ట్ 1 ఉందంటే ఆ మూవీ ఖచ్చితంగా 1000 లోపే కలెక్షన్స్ సాధిస్తుంది. మనం బాహుబలి 1 చూసుకున్నా, కేజీఎఫ్ 1 చూసుకున్నా, ఇప్పుడు పుష్ప చూసుకున్నా, ఈ విధంగా సినిమాకి పార్ట్ 2 ఉంటే పార్ట్ 1 పైన ఆడియన్స్ అనేది కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. పార్ట్ 2 వచ్చాక చూద్దాం, ఈ పార్ట్ 1 మూవీని ఓటీటీలో చూద్దాం అనే ఊహల్లోనే ఉండిపోతారు ఒక 30 to 40%. కాబట్టి ఈ విధంగా పార్ట్ 2 ఉన్న సినిమాలకి ఒకేసారి 1000 కోట్లు రావడం అంటే కష్టమని చెప్పాలి. ఇక మూడో పాయింట్ ఏంటంటే సలార్ మూవీకి అన్ని చోట్ల కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఆ పాజిటివ్ రివ్యూస్ లోనే నెగిటివ్ అనేది కల్పించి చెప్పారు. అదేలాగంటే ఈ సలార్ మూవీ ఫస్ట్ పార్ట్ అంతా కూడా కాన్సార్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నారు, క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికే తీసుకున్నారు. సెకండ్ పార్ట్ లోనే మొత్తం సినిమా అంతా ఉంటుంది అనే విధంగా స్ప్రెడ్ అవడం వల్ల ఇక ఈ సలార్ ఫస్ట్ పార్ట్ ని ఓటీటీలో చూసేసి ఇక 2ని థియేటర్లో చూద్దాం అనే విధంగా ఆడియన్స్ కొంతమంది మళ్ళటం వల్ల ఈ విధంగా ఇప్పుడు కలెక్షన్స్ అనేవి తగ్గి 1000 కోట్లు మార్కు రీచ్ అవడానికి కొంచెం కష్టంగా కనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ 1000 కోట్లు మార్కు దాటడం అనేది ఒక నెంబరే కాబట్టి మెయిన్ మనకు కావాల్సింది బ్రేక్ ఈవెన్ అయిందా, హిట్ లిస్ట్లోకి చేరిందా లేదా అనేదే మెయిన్ సినిమాకి ప్రయారిటీ. కాబట్టి సలార్ అయితే ప్రజెంట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కాబట్టి ఈ సలార్ పార్ట్ 1 1000 కోట్లు దాటకపోయినప్పటికీ బాహుబలి పార్ట్ 1 ఏ విధంగా అయితే 650 కోట్లు వచ్చి పార్ట్ 2 1800 కోట్లు వచ్చిందో అదే విధంగా ఈ సలార్ కూడా పార్ట్ 1 800 కోట్లు వచ్చిన పార్ట్ 2 మాత్రం 1500 నుండి 2000 కోట్ల వరకు వస్తుందనేది అందరిలో ఉన్న ఊహాగానం. మరి మీ ఊహలో ఈ సలార్ పార్ట్ 1కి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ వస్తుంది, ఇక సలార్ పార్ట్ 2కి ఎంతవరకు రావచ్చు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.